ఓం శ్రీ మాత్రే నమః. దైవజ్ఞానం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఈ యొక్క మీనరాశి వారికి జాతక ఫలితాల ప్రకారం అసలు ఏం జరగబోతోంది, అలాగే ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక బంధం వలన కొన్ని సమస్యలు రాబోతున్నాయి. ఆ సమస్యలు ఏ విధంగా రాబోతున్నాయి, అనుకూల సమస్యలు అననుకూల సమస్యలు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అసలు ఆడవాళ్ళ మగవాళ్ళ అనే విషయాలు కూడా తెలుసుకుందామండి. అంటే మనకి ఇంతకుముందు పరిచయం అయి ఉంటారా, లేదంటే కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళ, అసలు వారెవరు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఈ రాశివారు రేపటి రోజున చేయవలసిన పూజా విధానం, పాటించవలసిన పరిహారాలు, ఇంకా ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకుంటే వీరికి ఆ బంధం వలన సమస్యలు అనేవి తగ్గుతాయి అనే విషయాలు తెలుసుకుందామండి. ఈ రాశివారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందాం. ఏముందిలే అని తీసిపారేయకుండా ఒక్క 10 నిమిషాలు ఈ వీడియోకి కేటాయించి చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ రాశి వారికి దేవుడు రాసిన రాతలో అయినా సరే ఏవైనా మార్పులు చేర్పులు ఉండవచ్చు, కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏదైతే చెప్పారో మనకి అదే జరుగుతుందనే చెప్పుకోవాలి. రేపటి రోజున ఒక బంధం వలన కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి రాబోతున్నాయి. ఆ బంధం ఎవరు, ఏ విధంగా ఉంటారు, వారి వల్ల ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి అనే విషయాలు తెలుసుకుందామండి. అలా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం అనేది పట్టి పీడించబోతుందని చెప్పుకోవాలి. కాకపోతే ఒక బంధం వలన కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి రాబోతున్నాయి. ఆ బంధం ఎవరో కాదండి, మీ ఇరుగు పొరుగు వారు కానివ్వండి, లేదంటే మీ జీవిత భాగస్వామి కానివ్వండి, లేదంటే మీ స్నేహితులు కానివ్వండి, మీరు పనిచేసే చోట కానివ్వండి, లేదంటే మీ వ్యాపార జీవితంలో కానివ్వండి, మీ ఉద్యోగ జీవితంలో కానివ్వండి, ఇలా ఒక బంధం వలన మీకు కొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయి రేపటి. ఈ రాశి వారు అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి, బాధలు పడి, కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరిపైనే పెట్టుకుని, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వీరి మనసులోనే పెట్టుకుని అన్నింటినీ ఎదిరించుకుంటూ ఒక స్థాయికి వస్తారని చెప్పుకోవాలి. అదేవిధంగా ఎవరు ఏ సమస్యలు ఉన్నా సరే నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారు, వారికి హెల్ప్ చేస్తూ ఉంటారు. వారు ఒకవేళ వీరికి ఎంత చెడు చేయాలని చూసినా కూడా వాళ్ళు ఆ సమయంలో ఎంత బాధల్లో ఉన్నా సరే నేనున్నాను అని అన్నిటినీ కూడా మర్చిపోయి భరోసా ఇస్తూ ఉంటారు. ఎంత మంచిగా అయితే ఉంటారో అంతే చెడుగా కూడా ఉంటారండి. ఎందుకంటే వీరు మంచిగా ఉన్నప్పుడు వీరికి లేకపోయినా సరే వీరిది అంటే కడుపులో తీసి పెట్టినట్టు శాస్త్రం చెప్పే ఉంది కదా, అలా విధంగా వీరికి అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారండి. కాకపోతే కోపం వస్తే మాత్రం ఎవరు ఆపలేని విధంగా కోపం వస్తుంది. కాకపోతే వీరి మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుందండి. వీరు చాలా మంచి సున్నితమైనటువంటి మనస్తత్వాలని చెప్పుకోవాలి. అదేవిధంగా కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కుటుంబం యొక్క సలహాలు సూచనలు విన్న తర్వాత ఏ పనైనా సరే చేయడానికి ముందుగా ఉంటారు. రేపటి రోజున ఒక బంధం వలన వీరికి కొన్ని సమస్యలు రాబోతున్నాయి. ఆ బంధం ఎవరో కాదండి, మీ యొక్క అంటే ఈ రాశి వారు స్త్రీలు కానివ్వండి, లేదంటే పురుషులు కానివ్వండి, మీ యొక్క జీవిత భాగస్వామి వైపు నుంచి కొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయండి. ఎందుకంటే వారి నుంచి సమస్యలు రాబోతున్నాయి. ఏముందిలే తెగతింపులు చేసేసుకుందాం అన్న విధంగా మాట్లాడకుండా కోపం వచ్చినా సరే అధిగమించుకుంటూ కూర్చుని నెమ్మదంగా మాట్లాడుకుంటే మాత్రం ఆ సమస్యలన్నీ కూడా సద్దుమొహం పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు ముందుగానే ఏముందిలే అని ఎడమొహం పెడమొహంగా మాట్లాడుకుంటే అవి పెద్దగా గొడవలుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే మీ జీవిత భాగస్వామి నుంచి కొన్ని వారి యొక్క ఫ్యామిలీ తరపు నుంచి వచ్చే గొడవలని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఉన్నటువంటి వివాహం దగ్గర నుంచి చిన్న చిన్న గొడవలు కూడా రేపటి రోజున మీరు అన్నీ బయటికి తీసి మాట్లాడే విధంగా ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ వ్యాపార జీవితంలో మీకు రేపటి రోజున బాగా కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి. మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయిన పనులన్నీ కూడా రేపటి రోజున మీ చేతిలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో రేపటి రోజున మీ పై అధికారుల నుంచి మీరు మంచి ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. కాకపోతే మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని చూసి వారవలేని తనముతో మీ పైన చెడ్డని మోపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే మీకు రేపటి రోజున మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. అలాగే ఈ రాశివారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ విద్యా జీవితంలో రేపటి రోజున మీరు అనుకున్నటువంటి విదేశీ విద్యకు వెళ్ళాలని ట్రై చేస్తున్నటువంటి ఆ సంగతులను కూడా రేపటి రోజున మీరు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే పోటీ పరీక్షలు రాసి ఉన్న వాటిల్లో కూడా రేపటి రోజున మీకు మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారని చెప్పుకోవాలి. ఇప్పుడు రాబోయే సమయం అంతా మీకు మంచిగానే జరగబోతుందని చెప్పుకోవాలండి. ఏముందిలే ఇలానే చెప్తారని మాత్రం తీసిపారేయకండి. అదేవిధంగా మీరు ఈ రాశివారు ఎవరైతే వివాహం కాకుండా
చాలా రోజుల నుంచి వివాహ గడియల కోసం వెయిట్ చేస్తున్నా ఉన్నవారికి మీ వివాహ గడియలు అయితే ఈ రాబోయే రోజుల్లో రాబోతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు అంతా మంచి జరగబోతుందని చెప్పుకోవాలి. కాకపోతే చిన్న చిన్న మీకు నరదిష్టి నరఘోష సమస్యలు ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు ముందుగానే తెలుసుకుని పూజలు చేసుకుంటే మాత్రం మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి. పరిహారాలు అనేవి కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే కనుక మీకు ఏ సమస్యలు ఉండవండి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎప్పటి నుంచో సంతానం లేక చాలామంది బాధలు పడేవాళ్ళు ఉన్నారండి. చూస్తున్నాం కదా, సంతానం కోసం మేము ఏం చేసినా కూడా సంతానం లేకుండా పోతుంది అనే విధంగా ఉన్నారు. కాకపోతే మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల సంతాన గడియలు అనేవి రాబోతున్నాయనే చెప్పుకోవాలి. కాకపోతే మీరు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముందు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగించుకుంటే అలా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. కాబట్టి సంధ్యావేళలో ఉప్పు దీపం పెట్టుకుంటూ ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ శుభమంగళవారం ఉన్నటువంటి గడియల్లో మీరు ఆ ఆంజనేయ స్వామికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి తమలపాకులతో పూజ చేసుకుని అలా ఒక 5 వారాలు గనక మీరు చేసినట్లయితే మీకు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుందండి. మీరు ఏ పని చేసినా సరే మీరు ముందడుగులో ఉంటారని చెప్పుకోవాలి. కాకపోతే మీరు ఇప్పుడు ఎన్ని కష్టాలు పడ్డా సరే మీకు ₹1 అనేది మీ చేతులు నిలవకుండా పోతుంది అంటే మాత్రం మీరు చేసేటటువంటి ఖర్చుల వల్లనేనండి. లక్ష్మీదేవికి కూడా కోపం వచ్చేసి మీరు ఇంత ఖర్చు పెడుతున్నారని నేనెందుకు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. మీ దగ్గర అందుకనే రూపాయి చిల్లి గవ్వ కూడా మిగలకుండా పోతుందండి. అలాగే మీకు కుదిరినటువంటి రోజుల్లో అంటే సోమవారం మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ శివాలయానికి వెళ్ళి శివుడికి 11 ప్రదక్షిణలు చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవడం వల్ల ఆ శివుడి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. అంటే మనకి ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్లే మనం ఏదైనా చేయగలుగుతాం. అంటే శివుడి యొక్క అనుగ్రహం లేనిది చేమైనా కుట్టదు అన్నట్టుగా దేవుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్లే మనం ఏ పనులైనా చేయగలుగుతున్నామని చెప్పుకోవాలి. ఎవరైతే మాకు దిష్టి తగులుతుంది నరదిష్టి తగులుతుంది అనేవారు ఎవరైతే అంటే ఇలా సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, మీరు ఏ పని చేసినా సరే పైకి రావడం లేదని అనుకునేవారు ఎవరైతే ఉన్నారో, ఒక 9 వారాలు కానివ్వండి 11 వారాలు కానివ్వండి ప్రతి శనివారము కూడా నవగ్రహాలకి నల్ల వస్త్రము నల్ల నువ్వులు బెల్లము సమర్పించి 11 ప్రదక్షిణలు చేసుకుని ఇలా ఇన్ని వారాలను చేసుకుంటూ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పుకోవాలండి. కానీ ఒక్క మాట అండి, మనం ఏమి పని చేయకుండా మనకి చేతిలోకి డబ్బులు రావాలి, మనం సంతోషంగా ఉండాలి అనుకుంటే మాత్రం అవ్వదండి. ఏదైనా సరే మనం కష్టపడితేనే మనకి కష్ట ఫలితం అనేది మిగులుతుంది. కాబట్టి ఈ రోజుల్లో కష్టపడకుండా ఏది కూడా రాదండి. కాబట్టి అదృష్టం అనేది కూడా ఉండాలి. కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు మాత్రం మీరు పాటిస్తూ ఉంటే మీకు అదృష్టం అనేది వస్తుంది, మీ కష్టానికి ఫలితం అనేది మిగులుతుందనే చెప్పుకోవాలి. అదేవిధంగా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం కదండి, ఆ ఎద్దు పటం ఉన్నటువంటి ఒక పటం మీ బయట గుమ్మం వైపున కుడి వైపున పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క రాక అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు నిత్యము కూడా సంధ్యావేళలో దీపం పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందనే చెప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి పాజిటివిటీ అనేది ఇంట్లోకి రావడం అనేది జరుగుతుందండి. అలాగే మనం ఇంట్లో ఉన్నటువంటి మనుషులు కూడా పాజిటివిటీ అనేది పెరుగుతుంది, నెగిటివిటీ అనేది తొలగిపోతుందండి. ఇలా చేయడం వల్ల మనకి ఏది కూడా ఉండదండి. ఏమైంది, దేవుడికి సంధ్యావేళలో దీపం పెట్టుకుంటే అంతా కూడా మంచి జరుగుతుందనే చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయండి. మైండ్ అంతా రిలీఫ్గా అవుతుంది. మన కోసం కాకపోయినా మన పిల్లల యొక్క ఫ్యూచర్ కోసమైనా సరే ఇలా చేసుకోవడం వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి తొలగిపోతూ ఉంటాయండి. కానీ మీరు ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉంటారు. ఎందుకు మనం ఎన్ని చేసినా సరే ఇలా జరుగుతుంది అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అవన్నీ కూడా వదిలేసి మీకు ఎప్పుడూ కూడా దేవుడి యొక్క అనుగ్రహం శివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండడం వల్లే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మీరు నిలిచి ఉండగలుగుతున్నారండి. అన్నిటిని కూడా ఎదుర్కోగలుగుతున్నారనే చెప్పుకోవాలి. కాకపోతే రేపటి రోజున మీకు ఒక బంధం వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మీ చేతిలో ఏనండి. మీరు ముందు ఇరుగు పొరుగు వారి యొక్క మాటలు వినడం మానేసి మీ ఇంట్లో మీ జీవిత భాగస్వామితో కానీ మీ కుటుంబం యొక్క వారితో కానీ కొంచెం సమయాన్ని గడపడానికి ట్రై చేయండి. అలా సమయం గడిపితే మాత్రం మీకు వారితో మాట్లాడుకుంటే మాత్రం ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు బయట యొక్క తలనొప్పులన్నీ తెచ్చి ఇంట్లో వారి పైన చూపిస్తూ ఉంటారు. అందుకే మీకు కుటుంబం యొక్క
వారి నుంచి మీకు కొన్ని చిన్న చిన్న సమస్యలు గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు అలా రిలీఫ్గా ఉండి ఇంట్లో వారితో కాస్త సమయాన్ని కేటాయించి వారితో గడిపితే మాత్రం ఏ సమస్యలు ఉండవండి. సో చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.